హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చూడండి, ఈరోజు మన వీడియోలో ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడే మంచి మంచి చిట్కాలను ఉన్నాయండి. దీనిలో ఏ చిట్కా నచ్చితే ఆ చిట్కా నాకు లైక్ చేసి కామెంట్ చేసి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసి చూడండి, సమ్మర్ వచ్చేసింది కదండి. ఈ విధంగా ఒక పుచ్చకాయని తీసుకొని ఇలా కట్ చేసుకొని జ్యూస్ జార్లో వేసుకున్నాను. సింపుల్గా కేవలం 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఇది చాలా హెల్త్కి మంచిది. అలా జుట్టు రాలకుండా చాలా మంచిగా పనిచేస్తుందండి. ఇది మంచిదండి. ఈ విధంగా చేసుకొని తాగండి. ఈ విధంగా 2 స్పూన్ అయ్యేంత షుగర్ వేసుకున్నాను. దీని ప్లేస్లో మీరు బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ తగ్గట్టుగా ఈ విధంగా కొంచెం వాటర్ వేసేసుకొని చూడండి, ఈ విధంగా మిక్సీ పెట్టేసుకుని ఈ విధంగా జ్యూస్ చేసుకొని అలానే ఎక్కడైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకొని తాగినామనుకో చాలా హెల్తీకి మంచిది. అలానే వీక్ కూడా కారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూడండి, తమలపాకు. ఈ విధంగా తమలపాకు అనేది మనం పూజల కోసం తెచ్చుకొని అలానే నిల్వ చేస్తూ ఉంటాము. ఇవి ఏమైతే అంటే 2 రోజులకే ఎండిపోతూ ఉంటాయి. ఇలా ఎండిపోకోకున్నట్ల అలానే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను చూడండి. ఈ విధంగా ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఫస్ట్గా న్యూస్ పేపర్ తీసుకొని ఈ విధంగా న్యూస్ పేపర్లో పెట్టేసుకోండి. వీడియోలో చూపించే విధంగా పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని కర్చీప్ కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా తడి చేసుకోవాలి. ఇలా తడి చేసుకొని దీనిలో చూడండి ఈ విధంగా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినామనుకో ఒక నెల అయినా కానీ ఎండిపోకోకున్నట్లు అలానే ఫ్రెష్గా చాలా రోజులు నిల్వ ఉంటుందండి. నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, చాలా ఇలాచీ అండి. ఇలాచీ స్వీట్ రెసిపీస్లో ఒకటే యూజ్ చేస్తూ ఉంటారు, కానీ ఈ ఇలాచీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నైట్ టైం పడుకునే ముందు గురక సౌండ్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. అలానే చాలా వరకు నోరు అనేది వాష్ చేసినా కానీ అలానే బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అండి చూడండి, రోజుకొక ఇలాచీని నోటిలో వేసుకొని రసాన్ని మింగుతూ దీన్ని నమిలి తిన్నామనుకో నిజంగానే స్మెల్ అనేది రాదు. అలానే మంచి సువాసన కూడా వస్తుంది నోరు. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇలాంటి గులాబ్ జామ్ని ఎలాంటి క్రాక్స్ లేకున్నట్లా మంచి స్పాంజ్గా స్మూత్గా రావడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను. దీనిలోనూ లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా మార్కెట్లో దొరికే ఒక ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకొని ఈ విధంగా ఎలాంటి పొడి ఉండలు లేకున్నట్లా చేసుకొని కాచి చల్లార్చిన పాలను చూసుకొని ఎంత కావాలో అంత చూసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ పాలను తీసుకున్నాను. మీకు కావాలంటే నీళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. చపాతీ పిండి మాదిరిగా కలుపుకోకూడదు. ఈ విధంగా స్మూత్గా సున్నితంగా కలుపుకోవాలి. చూడండి, ఇంకా దీంట్లో నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్ అంత నెయ్యి వేసుకున్నాను. ఎక్కువ వేసుకోకూడదు. ప్యాకెట్కి 2-3 స్పూన్స్ అంటే ఒక ప్యాకెట్కి వేసుకోవాలి. మీరు 2-3 ప్యాకెట్స్ చేసేటట్లుంటే దాన్ని తగ్గట్టు వేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మెత్తగా కలుపుకొని దీన్ని సెట్ అవ్వనిస్తాము 10 మినిట్స్. అంతలోపు గులాబ్ జామ్ కావాల్సిన పాకాన్ని రెడీ చేసుకుందాము. ఈ విధంగా చూడండి, 1 కప్పు గులాబ్ జామ్ పిండికి 2.5-3 కప్ షుగర్ వేయాల్సి వస్తుంది. షుగర్ తక్కువ తినేవాళ్ళు 2.5 కప్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 కప్పుకి 1 కప్పు పిండికి 3 కప్ నీళ్ళను వేయాలి. ఈ విధంగా వేసేసుకొని 3-4 ఇలాచీని వేసుకోవాలి. పౌడర్ను వేసుకునేటట్లుంటే లాస్ట్కి మెన్షన్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకునేటట్లుంటే ఇప్పుడు వేసేసి గ్యాస్ మీద పాకాన్ని పెట్టేస్తాము. ఈ పాకం తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 5-6-7 మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది. గ్యాస్ మీద పెట్టేసి ప్లేట్ వేసేసి పక్కన మేము పిండి కలిపి పెట్టుకున్నాం కదా గులాబ్ జామ్ను, క్రాక్స్ లేకున్నట్లు మంచిగా ఉండలు చేసుకుందాం. దీనికి ఒక ప్రాసెస్ ఉందండి. ఇలా ఈ విధంగా స్మూత్గా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చేసుకుంటే ఎలాంటి క్రాక్స్ రావు. అలానే లోపల పిండి కూడా ఉండదు, గట్టికి రావు, స్పాంజ్ లాగా మెత్తగా బాగా వస్తాయండి. ఈ టిప్ని మీరు ఉపయోగించి చూడండి ఇంకోసారి చేసేటప్పుడు. చాలామందికి గులాబ్ జామ్ చేసేటప్పుడు లోపల పిండి అనేది వస్తూ ఉంటుంది. అలాంటి లేకున్నట్లు ఈ విధంగా ఇలా చేసేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా స్మూత్గా ప్రెస్ చేసుకుంటూ చేసేసుకోవాలి.
చూడండి ఈ విధంగా ఎలాంటి క్రాక్స్ లేకున్నట్లు చేసుకున్నాను. నూనెలోకి వేస్తేనే ఇరిగిపోకున్నట్లు ఈ విధంగా ప్రెస్ చేస్తే నూనెలోకి వేసి ఇరిగిపోవు. ఇలా చేసేసుకొని చూడండి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇలా 5-7 మినిట్స్ ఉడికించాను అంతే. నేను ఉడికిచ్చేసి ఆయిల్ని హీట్ పెట్టేస్తాము. ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా హీట్ కావాలండి. హీట్ అయిందో లేదో చూసుకోవడానికి ఇలా చిన్న గులాబ్ జామ్ బాల్ని తీసుకుని ఈ విధంగా వేస్తే వెంటనే పైకి తేలకూడదు, ఈ విధంగా తేలాలి. బబుల్స్ మాదిరిగా రావాలి పైనకి. ఇలా వేసిన వెంటనే గరిటెతో తిప్పకూడదు, అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం ద్వారా పైకి తేలుతుంది. అలానే తిప్పుకుంటే ఇరిగిపోతాయి. చూడండి మంచిగా గరిటెతో తిప్పుకుంటూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఒకటే ఎర్రగా అయిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది జామున్ అనేది. ఇలా గరిటెతో తిప్పుకుంటే అన్నీ ఒకే వైపు ఒకేసారి కాలుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఎక్కువ మాడనివ్వకూడదు, అలానే పచ్చి పచ్చిగా వేపుకోకూడదు. ఇలా మీడియం సైజ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకుంటే లోపల మంచి పర్ఫెక్ట్గా అవుతుంది. తీసిన వెంటనే దానిలో పాకంలోకి వేసేయాలి. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు తీసిన దాన్ని పాకం గోరువెచ్చగా ఉండాలండి, చల్ల కాగకూడదు, అలానే కాలకూడదు. నెక్స్ట్ మిగతా వాటిని కూడా తీసేసుకొని పాకంలోకి వేసేసుకున్నాను. అంతేనండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాంటి టిప్స్తో. చేసుకొని స్టవ్ చేసుకున్నామంటే లోపల చాలా స్పాంజీగా చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్ టిప్ చూడండి. తమలపాకు పైన అల్లం ముక్క పెట్టి చూడండి, నిజంగానే ఆశ్చర్యపోతారు. 10 నుంచి 100 సంవత్సరాలు ఉండేవాళ్ళు అంతా ఖచ్చితంగా చూడాల్సిన టిప్ అండి ఇది. ఎందుకంటే చాలామంది హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లం కాకున్నట్లు ఈ విధంగా చిన్న ముక్క ఇలా పైన తొక్కుని తీసేసి ఈ విధంగా అల్లం తీసుకొని వాష్ చేసుకున్నాను. కొంచెం అయితే సరిపోతుంది. ఈ టిప్ ఉపయోగించాలి ఖచ్చితంగా 3 మంత్స్కి ఒకసారి ఈ విధంగా పాటించాలండి. ఇది తిన్న తర్వాత 1 గంట వరకు ఏమీ తినకూడదు. చూడండి, చిన్న అల్లం ముక్క పెట్టి తర్వాత దీనిలో 2 ఎల్లిపాయ రమ్మలను చూడండి, ఈ విధంగా 2 ఎల్లిపాయ రమ్మలను తీసుకున్నాను. తొక్కు తీసేసి తర్వాత దీనిలో 1 స్పూన్ హనీని వేసుకుంటున్నానండి. ఈ విధంగా హనీని వేసుకొని ఈ 3 మిశ్రమాన్ని తమలపాకుతో సహా నమిలి తిన్నామనుకో ఎలాంటి గుండె సమస్య లేకోకున్నట్ల, హార్ట్ ప్రాబ్లం లేకోకున్నట్ల చాలా మంచిగా హెల్తీగా ఉంటారండి. 3 మంత్స్కి ఒకసారి ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది తిన్న తర్వాత ఏమే కానీ 1 గంట వరకు ఏమీ తినకూడదు. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఈ మొత్తంని నములుకుంటూ తిని రసాన్ని మింగడం ద్వారా చాలా మంచిగా ఉంటుంది. హెల్త్ ప్రాబ్లం అనేది రావు అండి. ఇన్ని టిప్లో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి అలానే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.